రైట్ గా దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రస్థానానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మాధవి రెడ్డి గారు. మార్నింగ్ అండి. మేడం, మరి భారత ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు కష్టాలు ఆగిలా లేవు. మరి ఓవరాల్ గా నిన్నటి మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏంటి? సో నిన్న మనకి బేసికలీ బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్ స్టాక్స్ వల్ల ఆల్రెడీ లైక్ డౌన్ లోనే క్లోజ్ అయిందండి. సెన్సెక్స్ క్లోజ్ 48 పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయ్యి 37,983 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 15 పాయింట్స్ లోయర్ తో క్లోజ్ అయ్యి 1103.31 దగ్గర క్లోజ్ అయింది. అండ్ దీంతో పాటు మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ ఆల్సో హ్యావింగ్ ఫోర్త్ రోలో ఇది మనకి మార్కెట్స్ అనేది ఈ విధంగా డౌన్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం అండి ఫోర్త్ సెషన్ లో. సో వీఆర్ అబ్జర్వింగ్ వెరీ హయ్యర్ లెవెల్, అంటే 11,400 లెవెల్ దగ్గర బాగా సెల్లింగ్ ప్రెషర్ అనేది బాగా కనిపిస్తుంది. నిన్న పడడానికి కారణం అయితే మనకి బ్యాంకింగ్ అండ్ ఆటో స్టాక్స్ అయితే ఎఫ్ఐఐస్ కూడా నిన్న 2,607 crores సెల్ చేశారండి. సో దే ఆర్ కంటిన్యూయింగ్ సెల్లింగ్ and so this is the reason why yesterday we had this short selling. ఆల్రైట్ మాధవి రెడ్డి గారు, మరి మార్కెట్ లో కొనసాగుతున్న వరుస పతనం నేపథ్యంలో మరి ఇవాల్టి మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో 11,300 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ నుంచి మార్కెట్స్ సపోర్ట్ తీసుకుంటే 11,400, 11,426 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ ఈస్ దేర్ ఎట్ 11,400. బట్ ఈ 11,300 పాయింట్స్ డౌన్ లో కానీ అది ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ఇట్ మే డ్రాగ్ టు 11,250, 11,200 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చండి. అండ్ మనం గ్లోబల్ మార్కెట్స్ ఇండికేషన్స్ చూసుకుంటే లైక్ మనకి ఎట్లా ఉందంటే లైక్ మన SGX 50 ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అయితే హయ్యర్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా 0.5% హయ్యర్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయండి. బట్ SGX 50 ఈజ్ ట్రేడింగ్ ఫ్లాట్. దిస్ ఈజ్ ద న్యూస్ ఫ్రమ్ గ్లోబల్ ఎండ్. అండ్ ఈ రోజు రిజల్ట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. వీఆర్ గెటింగ్ ద రిజల్ట్స్ టుడే అబౌట్ సో మెనీ కంపెనీస్ అండి, లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ లేకపోతే మనకి లైక్ వీ హ్యావ్ వెరీ గుడ్ కంపెనీస్ ఆర్ కమింగ్ విత్ సమ్ భారతీ ఇన్ఫ్రాటరీ కానీ, కెనరా బ్యాంక్, కాంప్టన్ గ్రీవ్స్, ఐసిఐసిఐ ప్రొడక్షన్ లైఫ్, like Jubilant Food. So many companies are coming with their results today, and so we are expecting volatility will be there, and so we have to be wait and watch how the markets will go from this way. ఫారెక్స్ కమోడిటీ మార్కెట్లు మరి ముఖ్యంగా మరి క్రూడ్ ఆయిల్ ప్రస్థానం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో క్రూడ్ ఆయిల్ అయితే కొన్ని రోజులుగా లైక్ హయ్యర్ అండ్ లోయర్ మధ్యలో అలా వెళ్తూ ఉందండి, బేస్డ్ ఆన్ సో మెనీ రీజన్స్ అండి. అంటే లైక్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కానీ, చైనా ట్రేడ్ టెన్షన్స్ ఇంకా రిజాల్వ్ అవ్వకపోవడం కానీ, అండ్ దెర్ ఈస్ ఏ మచ్ డిస్ట్రప్షన్ ఫర్ ఆయిల్ ప్రొడక్షన్ కి కొంచెం డిస్టర్బ్ గా రావడము. అండ్ ఐఏ రిపోర్టెడ్ ఆల్సో గ్లోబల్ ఎకానమీ స్లో అవడం వల్ల ఈ అవుట్పుట్ అనేది, అంటే డిమాండ్ ఫర్ క్రూడ్ ఆయిల్ మే నాట్ బి దేర్ దిస్ మచ్. సో ఈ విధంగా మనకి యూకే ఇరాన్ క్రైసిస్, అంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనేవి బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. సో ఇట్ ఈస్ హావరింగ్ అరౌండ్ $63 అండ్ $62 మధ్య వెళ్తున్నది. బట్ నిన్న సడన్ గా $64 వరకు వెళ్ళిందండి, బికాస్ ఆఫ్ యుఎస్ ఇన్వెంటరీ బాగా ప్రొడక్షన్ ఫాల్ అయిందని చెప్పేసి. సో ఇట్ హ్యాస్ బీన్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు 64, బట్ దెర్ ఈస్ నో మచ్ అప్ trend for the crude oil, and it may range bound between $60 to and we call it as $65 మధ్యలోనే ఉండొచ్చండి. మాధవి రెడ్డి గారు, మరి విలువైన లోహం పుత్తడిపై అదనపు సుంకాలు విధించినా కానీ మరి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. మరి కారణాలు ఏమిటంటారు? సో మనకి ఇక్కడ గోల్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ మన లోకల్ బయర్స్, అంటే లోకల్ ట్రేడర్స్ ఎవరున్నారో వాళ్ళు బాగానే, వాళ్ళంటే లోకల్ జ్యువెలర్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ అనేది బాగా వస్తుందండి. అండ్ దెర్ ఈస్ అనదర్ కాజెస్ లైక్ గ్లోబల్, ఎప్పుడైతే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కొంచెం రేజ్ అవుతాయో, సో డెఫినెట్ గా గోల్డ్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ అనదర్ కన్సర్న్, అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ హయ్యర్ దగ్గరే బాగా ట్రేడ్ అవుతున్నాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ ఆర్ ట్రేడింగ్ ఎట్ higher, and because of the reasons that uncertainty over Brexit కానీ, ట్రేడ్ టెన్షన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు.
So import duty also hiked from 10% to 12.5%. Still it is hovering around. So it is around, ఇప్పుడైతే మనం చూసుకుంటే గోల్డ్ 24 క్యారెట్ 36,300 రూపీస్ 10 గ్రామ్స్ దగ్గర ట్రేడ్ అయితే 22 క్యారెట్ 33,100 దగ్గర ఉంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ట్రెండ్ దే కంటిన్యూ till this global tensions are there, and US Fed rate cut కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి July 31st. So if there is a rate cut is there or not, based on that the gold prices will prevail, move further. మాధవి గారు, మరి జూలై నెలలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5,000 కోట్లకు పైగా మరి విదేశీ పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ నుంచి బయటకు తల్లిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇదే ధోరణి మరిన్ని సెషన్ల పాటు కొనసాగే అవకాశం ఉందంటారా? సో మెయిన్ ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందంటే మనకి బడ్జెట్ ఏ రోజైతే మనకి అది మనకి వచ్చిందో అక్కడి నుండి ఈ పర్టికులర్ ట్రెండ్ అనేది బాగా స్టార్ట్ అయ్యిందండి. ఎప్పుడైతే వాళ్ళకి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ ఏదైతే ఎఫ్సిఐస్ మీద కానీ హెచ్ఎన్ఐస్ మీద కానీ యుఎన్ హెచ్ఎన్ఐస్ మీద కానీ లేకపోతే లైక్ వాళ్ళు ఏదైతే ఈ సూపర్ రిచ్ మీద ట్యాక్స్ అనేది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ వెల్త్ హ్యావ్ ఎరోడెడ్ 6 lakh crores అనేది మార్కెట్ నుంచి ఎరోడ్ అయిపోయిందండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ చేంజ్డ్ దిస్ విల్ కంటిన్యూ మోర్ అండి ఇన్ ద ఎఫ్ఐఐ సెల్లింగ్. అక్కడి నుంచి ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా దీంతో పాటు మన ఎకానమీ స్లో డౌన్ అవ్వడం కానీ ఈ ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ తగ్గడం అని కానీ, సో ఇవన్నీ ప్రివైల్ అయ్యి మార్కెట్ హ్యాస్ గెటింగ్ ఇన్ టు మోర్ మ్యూటెడ్ దీంట్లోకి వెళ్ళిపోయిందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ రోజు ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారని. దెర్ ఈస్ ఏ న్యూస్ దట్ కార్పొరేట్ ట్యాక్స్ విల్ బి దేర్ 25%. అన్ని కంపెనీస్ కి కార్పొరేట్ ట్యాక్స్ 25% వరకు చేస్తారంటే అప్పుడు ఓన్లీ 450 ఏదైతే ఉన్నాయి కొన్ని టర్న్ ఓవర్ రెస్ట్రిక్షన్ అనేది పెట్టారు. ఇప్పుడు టర్న్ ఓవర్ రెస్ట్రిక్షన్ లేకుండా అన్ని కంపెనీస్ కి 25% కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇస్తారని చూస్తున్నాము. సో దట్ మైట్ గివ్ యూ that we are expecting like that finance minister Nirmala Sitharaman will give this kind of boost to the companies and boost to the corporate and corporate ki koncham confidence istarani expect chestunnamu. Otherwise it will go continue with this kind of FIS funding. And the main reason is this super rich tax. రైట్. మాధవి గారు, మరి అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం భయాలు అలాగే ప్రపంచ ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనలు, మరి ముఖ్యంగా ఐరోపాలో బలహీనమైన ఆదాయాలు అలాగే జపాన్ ఎగుమతుల్లో క్షీణత వంటి అంతర్జాతీయ అంశాల ప్రభావం దేశీ మార్కెట్లపై ఏ మేరకు ఉంటుందంటారు? సో ఎప్పుడు మనకి వీఆర్ ఇంటూ గ్లోబలైజ్డ్. ఎప్పుడైతే మనము మన మార్కెట్స్ గ్లోబలైజ్డ్ కి ఓపెన్ అయిపోయాయో, సో వీఆర్ వెరీ మచ్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఆల్ దీస్ గ్లోబల్ క్రైసిస్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయండి. సో యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ లో జరుగుతున్న ఏవైతే చేంజెస్ ఉంటాయో, సో ఈ రెండు కూడా మనకి లైక్ ఈజ్ నాట్ గివింగ్ ఏ లైక్ బ్రేక్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అంటే ఒకవైపు గ్లోబల్ టెన్షన్స్ ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి, డొమెస్టిక్ గా కూడా మనం ఎకానమీ స్లో డౌన్ అని, ఈ తర్వాత ఈ సూపర్ రిచ్ ట్యాక్సెస్ కానీ లేకపోతే ఎఫ్ఐఐ సెల్లింగ్ కానీ, కన్సంప్షన్ ఎస్పెషల్లీ మనకి ఎక్కువ క్రైసిస్ ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయంటే ఈ కన్సంప్షన్ స్టోరీ అనేది స్లో డౌన్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. దాన్ని ఇంపాక్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద కూడా, కార్పొరేట్ రిజల్ట్స్ ఇంత వీక్గా రావడానికి కూడా కారణమయ్యాయి. సో దీస్ ఆర్ ఆల్ మోస్ట్ the things which are dooming over the stock market for a couple of months. And so let's see ఎప్పుడు మనము ఈ వీటి నుంచి like will get some kind of relief and good news from the corporate earnings. మాధవి గారు, మరి కార్పొరేట్ కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉండడంతో మరి Q1 సీజన్ విశ్రమంగా సాగుతుంది. ఓవరాల్ గా ఫలితాల సీజన్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఐటీ కంపెనీస్ అసలు స్టార్ట్ చేశాయండి. లైక్ ఈ సీజన్ రిజల్ట్స్, కార్పొరేట్ సీజన్స్ రిజల్ట్స్ అనేవి టెక్నాలజీ కంపెనీతో స్టార్ట్ చేశాయి. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్, వాళ్ళు ఇచ్చారు. తర్వాత కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. బట్ మేజర్ ప్రాబ్లం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎస్పెషల్లీ ద సెక్టార్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, వాటి అసెట్ క్వాలిటీ కన్సర్న్స్ అనేది బాగా ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ లో మనకి యూ కెన్ టేక్ ఎస్ బ్యాంక్, యూ కెన్ టేక్ డిహెచ్ఎఫ్ఎల్, ఏవైనా సరే మీరు తీసుకోండి. సో ఆల్ బ్యాంకింగ్ ఆర్ ఫేసింగ్, అంటే ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ ఇట్సెల్ఫ్ ఫేసింగ్ ఏ వెరీ బిగ్ కన్సర్న్స్ అరౌండ్ దట్. దానివల్ల ఈ పర్టికులర్ సెక్టర్ మనకి పోస్టెడ్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్. అండ్ దెన్ కంపేర్ టు దట్ ఆటోమొబైల్ కూడా బాగా మనకి, అంటే కన్సంప్షన్ అంటే ఎప్పుడైతే వాళ్ళ సేల్స్ అనేవి తగ్గిపోయాయో, రూరల్ కన్సంప్షన్ అనేది పడిపోయిందో, రూరల్ ఎర్నింగ్స్ అనేది లేకపోయే, దాని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ ఆటో సేల్స్ మీద బాగా కనిపించాయండి. సో ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ డ్రాగ్డ్ కార్పొరేట్ ఎర్నింగ్ సీజన్ డ్రాగ్ చేస్తే కొన్ని కంపెనీస్
లైక్ ఐటీ కంపెనీస్ కానీ కొన్ని అదర్ కంపెనీస్ ఆర్ డూయింగ్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్పొచ్చండి. సో ఈ విధంగా మిక్స్డ్ గా మన కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి వెళ్తున్నాయి. మేడం, మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల వైపు కొత్త ఇన్వెస్టర్లు ఆకర్షణ అవుతున్నారని, మరి అలాగే జూన్ 30తో ముగిసిన ఏడాదికి గాను మొత్తం 41 లక్షల ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారని సెబీ చెబుతుంది. మరి దీనిపై మీ అనాలిసిస్ ఏమిటి? సో ఖాతాలు తెరవడం అనేది ఇది ఎట్లా ఉంటుందంటే ఈ జన్ధన్ అకౌంట్లు తెరవడం లా ఉంటుందండి. బట్ అందులో ఎన్ని ఆపరేటివ్ గా ఉన్నాయి, ఎంతమంది యాక్చువల్ గా దానిలో ఈ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు, దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. నాట్ ఆన్ బేస్డ్ ఆన్ హౌ మెనీ అకౌంట్స్ ఆర్ ఓపెన్డ్, బట్ సో ఫార్ వీ డోంట్ సీ that lot of participation has coming up with this kind of news అనేది ప్రాక్టికల్ గా అయితే కనిపించట్లేదండి. సో వీ డోంట్ సీ దట్ ఈ కొత్త అకౌంట్లు ఓపెన్ అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ లో కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు బై చేస్తున్నారని. బట్ వీఆర్ సీయింగ్ లైక్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద యాక్చువల్ ఈక్విటీ మార్కెట్స్ లో, అది మాత్రం కనిపించడం లేదండి. మాధవిరెడ్డి గారు, మరి నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కనీస పబ్లిక్ హోర్డింగ్ ని కూడా 25% నుంచి 35% పెంచాలన్న ప్రతిపాదనను సెబీ అమలు చేయడం కష్టమన్న వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మీ కమెంట్ ఏంటి? సో ఇప్పటి వరకు 25% ఏదైతే హోల్డింగ్ ఉందో దాన్ని 35% ఉండాలని సెబీ అనేది కొత్తగా నిబంధన తెచ్చిందండి. దానికి వాళ్ళు 2 years టైం ఇచ్చారు. సో ఈ 2 years టైంలో దే ఆర్ మీటింగ్ విత్ అండ్ కన్సల్టింగ్ విత్ ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్ తో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది వాళ్ళు 1 by 1. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ దట్ సెబీ ఆల్సో నో దట్ వాట్ దే హ్యావ్ గివెన్. ఒక 2-3 years అయితే వాళ్ళకి టైం ఇచ్చారండి. సో దీంతో వాళ్ళకున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ వాళ్ళు కన్సల్టేషన్స్ ద్వారా, డిస్కషన్స్ ద్వారా కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు. అండ్ ఇంక్లూడింగ్ దిస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కూడా ఇది వర్తిస్తుందండి. ఇది 35% అనేది హోల్డింగ్ ఉండాలి అనేది. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అనేది ఇట్ ఈస్ వెరీ రియల్లీ రైట్ నౌ ఇట్ ఈస్ అ వెరీ క్వశ్చన్ మార్క్. బట్ వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఫర్ దట్ దే హ్యావ్ టేకెన్ 2 years టైం అండి. ఇది ఇమీడియట్ గా అయితే మీకు ఏ ఇంపాక్ట్ కనిపించదు. ఎవరు ఏమి అంత దీనిగా వాళ్ళ షేర్ హోల్డింగ్ ని తగ్గించుకునే పనిలో అయితే లేరండి. సో వీ హ్యావ్ టు వెయిట్, స్లోలీ ఇట్ విల్ గో. రైట్, చివరిగా చెప్పండి, మరి సురక్షిత పెట్టుబడుల దిశగా పొజిషనల్ ట్రేడర్స్ కు అదేవిధంగా డే ట్రేడర్స్ కు మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి? సో మార్కెట్ ఇస్ గోయింగ్ టు బి వాలటిలిటీ అండి. ఇంకా ఈ ఏదైతే ఈ నెగటివ్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఇంకా అది మనకు పూర్తిగా పోలేదనే చెప్పాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద గుడ్ న్యూస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్, అంటే ఏ విధంగా ఇక్కడ నుంచి మార్కెట్స్ వెళ్తాయి. సో తర్వాత ఏవైతే ఈ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో, ఏదైతే మనం చెప్పామో 11,300 సపోర్ట్ లెవెల్ అనేది ఉంటుందో, సో దే హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దీస్ సపోర్ట్ లెవెల్స్ అది ఎక్కడ బ్రేక్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ గా అసలు ఎంటర్ అవ్వాలి, ఏదైనా మంచి స్టాక్స్ లోకి వాళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు హ్యావ్ ద వ్యూ ఆఫ్ హోల్డింగ్ అట్లీస్ట్ 3 years అండి. 3 years మేము ఉంటాము, 3 years మేము ఇన్వెస్ట్ చేసి ఉంటాము అంటే దే క్యాన్ పికప్ సమ్ గుడ్ ఫండమెంటల్లీ వాల్యూ ఉన్న స్టాక్స్ ని బై చేసుకోవచ్చండి. లైక్ పేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఏషియన్ పెయింట్స్, పీవీఆర్, టైటన్, హెచ్డిఎఫ్సి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ కౌంటర్స్. ఇలాంటి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఏదైనా వాల్యూ బయింగ్ ఉందంటే దే క్యాన్ గో అండ్ పికప్ దోస్ స్టాక్స్, బట్ విత్ ద టైమ్ హారిజన్ ఆఫ్ 3 to 5 years. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు బిజినెస్ న్యూస్ తరపున మా ధన్యవాదాలు.